IAM user with customer managed policies. మనం ఇదివరకు వీడియోలో ఆల్రెడీ మనం ఏం చూసాము అని అంటే IAM డెమో అనే యూజర్ని క్రియేట్ చేసాము. ఈ యూజర్కి మనం ఫుల్ పర్మిషన్ యాక్సెస్ అనేది ఇచ్చి ఆ సర్వీస్ని ఈ పర్మిషన్ యాడ్ చేయకముందు సర్వీస్ యాక్సెస్ అయిందా లేదా, లేకపోతే పర్మిషన్ అనేది యాడ్ చేసిన తర్వాత సర్వీస్ ఏ విధంగా యాడ్ అయింది అనేది మనం ఆల్రెడీ చెక్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే వీటన్నిటిని కూడా రిమూవ్ చేసేద్దాం. IAM ఫుల్ యాక్సెస్ నేను తీసేస్తున్నాను, అట్లానే S3 ఫుల్ యాక్సెస్ని కూడా నేను డిటాచ్ చేసేస్తాను. డిటాచ్ చేసేసిన తర్వాత మనం ఒకసారి ఆ S3 పర్మిషన్ అనేది ఆ పర్టికులర్ IAM యూజర్కి యాక్సెస్ అవుతుందా లేదా అనేసి నేను చెక్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నేను రూట్ అకౌంట్ యాక్సెస్లో ఉన్నాను, రాకేష్ తానింగ్కి. అట్లానే వేరొక బ్రౌజర్లో ఇన్కాగ్నిటో బ్రౌజర్లో IAM డెమో అనే యూజర్ ద్వారా నేను ఇక్కడ లాగిన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి S3 పర్మిషన్ అనేది నేను రిమూవ్ చేసేసాను కాబట్టి ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేసి చూసినప్పుడు మీకు ఇక్కడ ఉన్న S3 బకెట్స్ ఏవి కూడా కనపడవు. ఇవి చూడండి, యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు లిస్ట్ ద బకెట్స్ అని అయితే మనకు కనిపించింది. అయితే ఇప్పుడు మనం ఏం చెక్ చేద్దాము అని అంటే ఇక్కడ AWS మేనేజ్డ్ పాలసీస్ కాకుండా ఈసారి మనం పర్మిషన్స్ యాడ్ చేసేటప్పుడు కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అనేది ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ యాడ్ పర్మిషన్స్ అయినా తీసుకోవచ్చు మనం, లేదంటే యాడ్ ఇన్లైన్ పాలసీ అయినా తీసుకోవచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే మనకి యాడ్ పర్మిషన్స్లో మనం కనుక పాలసీ అనేది క్రియేట్ పాలసీ తీసుకుంటే ఇక్కడ చూడండి, యాడ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ మళ్ళీ ఇక్కడికి వెళ్తాము. కానీ ఈసారి మనం ఇక్కడ AWS ఇచ్చిన పాలసీస్ని మనం సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ పాలసీ అని. ఈ క్రియేట్ పాలసీ అనేది క్లిక్ చేసినప్పుడు మనకి న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ న్యూ ట్యాబ్లో మనం ఎక్కడికి వెళ్తాము అని అంటే IAM పాలసీస్లోకి వెళ్ళి అక్కడ న్యూ పాలసీ అనేది మనం క్రియేట్ చేస్తాం. చూడండి, ప్రెజెంట్ మనం ఉన్నదైతే ఇక్కడ IAMలో పర్మిషన్స్ అనేది యాడ్ చేయడానికి చూస్తున్నాం ఒక యూజర్కి. ఇది ఎక్కడికి రీడైరెక్ట్ అయింది అని అంటే IAM పాలసీస్లోకి రీడైరెక్ట్ అయింది మనకి. ఒకసారి మన క్రియేట్ పాలసీ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అయితే మనం ఎందుకని కస్టమర్ మేనేజ్డ్కి వెళ్తాము అని అంటే ఒకసారి మనం S3 అనేది కనుక ఇక్కడ టైప్ చేస్తే S3 రిలేటెడ్ పాలసీస్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. S3 ఫుల్ యాక్సెస్ ఒకటి, S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఒకటి, అట్లానే వేరే కొన్ని పర్మిషన్స్ అనేది కనిపిస్తున్నాయి. నాకు ఈ పర్మిషన్స్లో నేనైతే సాటిస్ఫై కావడం లేదు. నాకు ఏం కావాలంటే ఇంకా ఫైన్ గ్రైన్డ్ యాక్సెస్ కావాలి. ఈ ఫుల్ యాక్సెస్ అంటే అన్ని బకెట్స్కి కాదు, మొత్తం సర్వీస్కి కాదు, ఓన్లీ ఒక్క బకెట్కి మాత్రమే నేను ఫుల్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. కానీ ఆప్షన్ అనేది ఇక్కడ లేదు కాబట్టి దాని గురించి నేను కస్టమ్ పాలసీ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మనం ఓపెన్ చేసిన కన్సోల్కి వెళ్ళండి. ఇక్కడ చూస్తే మనకి ఇందులో ఈ ఎడిటర్లో మనం క్రియేట్ చేయొచ్చు. లేదు మీ దగ్గర డైరెక్ట్గా JSON ఉంది అని అంటే JSON ఇక్కడైతే రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి వెర్షన్ స్టేట్మెంట్ అనేది ఉంది, మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా. ఇందులో మనం ఈ JSONలో మనం ఇట్లా ఈ విధంగా యాడ్ చేయొచ్చు. బట్ మనం వచ్చేసి ఇక్కడ సింపుల్గా విజువల్ ఎడిటర్లో క్రియేట్ చేద్దాము. చూస్ సర్వీస్, ఏ సర్వీస్కి యాడ్ చేయాలనుకుంటున్నామంటే S3 సర్వీస్కి మనం ఇక్కడ ఈ పర్మిషన్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. S3 సర్వీస్లో S3 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి అందులో ఉన్నటువంటి యాక్షన్స్ అనేవి కనిపిస్తుంది. నార్మల్గా మనకి ఇదివరకు ఈ AWS మేనేజ్డ్ పాలసీస్లో చూసుకుంటే S3 ఫుల్ యాక్సెస్, S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంది. అయితే ఇక్కడ మనకి ఇంకా ఫైన్ గ్రైన్డ్గా ఏమేమి యాక్షన్స్ మీదకి మనం అలౌ చేయాలి, అన్ని యాక్షన్స్ మీదకి అలౌ చేయాలంటే S3 ఫుల్ పర్మిషన్స్ ఇస్తే ఈ S3 ఇది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఓన్లీ కొన్ని వాటికి మాత్రమే ఇవ్వాలి అని అంటే చూడండి, లిస్ట్ అండ్ రీడ్, రైట్ పర్మిషన్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. లిస్ట్లోకి వెళ్తే మనకి ఇంకా విడివిడిగా మెథడ్స్ అనేవి కనిపిస్తాయి. లిస్ట్ ఆల్ మై బకెట్స్, లిస్ట్ బకెట్, లిస్ట్ జాబ్స్. చూడండి, లిస్ట్ ఆల్ మై బకెట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బకెట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుతాయి. లిస్ట్ బకెట్ అంటే ఒక బకెట్ని క్లిక్ చేసినప్పుడు అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా, అవి మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇక్కడ లేకపోతే రీడ్ అనేది తీసుకుంటే మొత్తం రీడ్ యాక్సెస్ ఇచ్చేయాలంటే ఇది ఇస్తే మొత్తం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే కానీ ఇప్పుడు నేనైతే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయట్లేదు, కానీ ఇక్కడైతే నేనైతే ఓన్లీ కూడా లిస్ట్ ఆల్ మై బకెట్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నా. ఓన్లీ ఒక్క పర్మిషన్ యాడ్ చేస్తున్నా. ఆ పర్టికులర్ IAM యూజర్కి ఇందులో ఏవైతే S3 బకెట్స్ ఉన్నాయో అవి మాత్రమే కనిపించాలి. బట్ ఆ S3 బకెట్లో ఏమేం ఫైల్స్ ఉన్నాయి అవి కనిపించకూడదు. అందు గురించి నేనేం చేస్తున్నానంటే లిస్ట్ ఆల్ మై బకెట్స్ ఒక్క పర్మిషనే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకే పర్మిషన్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. అట్లా నెక్స్ట్ రీసోర్సెస్ అనేది మనకైతే అలౌడ్ లేదు, బై డిఫాల్ట్ స్టార్ అయితే వస్తుంది. రిక్వెస్ట్ కండిషన్ గురించి అయితే ఇదైతే ఆప్షనల్ ఫీల్డ్, మనం ఇప్పుడు దీని గురించి చెక్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మనం సెలెక్ట్ చేసిన వాటికి బ్యాక్ అండ్లో AWS అయితే ఒక JSON పాలసీ అనేది జనరేట్ చేసి ఉంటుంది. ఆ JSON పాలసీ ఎట్లా ఉంటుంది ఇక్కడ చెక్ చేద్దాం. JSONలోకి వెళ్తే చూడండి, మనకి ఇందాక స్టేట్మెంట్లో ఏమీ కనపడలేదు, ఇప్పుడైతే స్టేట్మెంట్లో ఒక JSON అయితే యాడ్ అయింది. ఎఫెక్ట్ అలౌ
యాక్షన్లో చూస్తే S3 కాలన్ లిస్ట్ ఆల్ మై బకెట్స్, స్టార్ పెడితే అన్ని పర్మిషన్స్కి యాడ్ అవుతుంది. లిస్ట్ ఆల్ మై బకెట్స్ అంటే ఓన్లీ వన్ పర్మిషన్ యాడ్ చేసాం మనం. ఇప్పుడు రీసోర్స్లో చూడండి స్టార్ అనేది యాడ్ అయింది. సో ఈ విధంగా ఒక IAM పాలసీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మీకు ప్రిన్సిపల్ అనేది కనపడడం లేదు, ఎందుకంటే IAM పాలసీలో డిఫాల్ట్గా ప్రిన్సిపల్ అనేది IAM యూజరే అవుతుంది. నెక్స్ట్ రివ్యూ. ఈ IAM పాలసీకి నేమ్ అనేది ఇవ్వండి, S3 కస్టమ్ పాలసీ. క్రియేట్ పాలసీ. చూడండి పాలసీ అనేది క్రియేట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. S3 కస్టమ్ పాలసీ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు దాకా నాకు ఇక్కడ చూస్తే ఇదివరకు వీడియోలో మనం చూసినప్పుడు కస్టమర్ మేనేజ్డ్ పాలసీ 0 ఉంది, ఇప్పుడైతే ఒకటి ఉంది, ఎందుకంటే ఇప్పుడే మనం ఒకటి క్రియేట్ చేసాం కదా. సో దాని గురించి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఇదివరకు ఉన్న ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసి మనం ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి పాలసీని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనం కస్టమ్గా క్రియేట్ చేసిన పాలసీ కూడా ఇక్కడ కనిపిస్తుంది, S3 కస్టమ్ పాలసీ అని. దీని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ యాడ్ పర్మిషన్. ఇప్పుడు ఈ పర్టికులర్ IAM యూజర్కి మనం ఏం యాడ్ చేసాము అని అంటే ఓన్లీ IAM యూజర్ చేంజ్ పాస్వర్డ్ అండ్ S3 కస్టమ్ పాలసీ అనేది మాత్రమే యాడ్ చేసాం. ఈ కస్టమ్ పాలసీలో ఉన్న పర్మిషన్ ఏంటి అని అంటే ఓన్లీ బకెట్స్ అన్నీ కూడా లిస్ట్ అవ్వడానికి మాత్రమే మనం పర్మిషన్ అనేది యాడ్ చేసాం. చూస్తే పాలసీ సమరీ అనేది కనిపిస్తుంది. S3లో లిస్ట్ ఒకటే మనం ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే వేరొక బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ IAM యూజర్ లాగిన్ అయిన చోట ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి మన పర్మిషన్ అనేది యాడ్ చేసాం కాబట్టి లిస్ట్ ఆల్ బై బకెట్స్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే యాక్సెస్ అనేది ఇన్సఫిషియెంట్ పర్మిషన్స్ ఉంది. నేను ఇందులో ఏం చేశానంటే ఓన్లీ బకెట్కి మాత్రమే లిస్ట్ ఆల్ మై బకెట్స్ అంటే ఒక అకౌంట్లో ఉన్న ఎన్ని బకెట్స్ ఉన్నాయి, ఏమేమి బకెట్స్ ఉన్నాయి ఇవి చెక్ చేయడానికి మాత్రమే నేనైతే పర్మిషన్ అనేది ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఏదైనా ఇందులో బకెట్లోకి నేను వెళ్ళాలంటే ఇక్కడ నాకు పర్మిషన్స్ అనేది లేదు. అందులోనే ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది చూడడానికి అయితే నాకు పర్మిషన్ అనేది లేదు. సో ఈ విధంగా మనం ఇంకా ఫైన్ గ్రెయిన్డ్ యాక్సెస్ అనేది మనం కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ ద్వారా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. అయితే మనం ఉన్నదానికి సేమ్ ఏం చేద్దాం అని అంటే వీటన్నిటిలో కూడా అన్ని బకెట్స్కి కాకుండా ఓన్లీ ఈ ఫస్ట్ ఉన్న బకెట్కి లేదంటే S3 ప్రాక్టికల్ డెమో ఉన్న ఈ బకెట్కి మాత్రమే మనం ఒక పర్మిషన్ అనేది యాడ్ చేద్దాం. ఆ పర్మిషన్ యాడ్ చేసి ఓన్లీ ఈ బకెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రమే చూడడానికి ఈ IAM డెమో అనే యూజర్కి పర్మిషన్ అనేది ఇద్దాం. అది దేనివల్ల ఇద్దాము అని అంటే ఇక్కడ మనకి యాడ్ ఇన్లైన్ పాలసీ అనేది ఉంది కదా, ఈ యాడ్ ఇన్లైన్ పాలసీ ద్వారా మనం ఆ కస్టమ్ పాలసీని యాడ్ చేద్దాం. అయితే మనకి ఇక్కడ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే S3 కస్టమ్ పాలసీకి యాడ్ ఇన్లైన్ పాలసీకి ఇక్కడ మనం ఈ మేనేజ్డ్ పాలసీ ఇది వచ్చేసి మేనేజ్డ్ పాలసీ. ఈ మేనేజ్డ్ పాలసీ అనేది మనం యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఈ పాలసీస్లో మనకి ఈ పాలసీ అనేది క్రియేట్ అవుతుంది సపరేట్గా. ఇక్కడ చూడండి మనం ఇంత క్రియేట్ చేసింది ఎక్కడికి వచ్చింది అని అంటే ఇదివరకు మనం పాలసీ అనేది క్రియేట్ చేసినప్పుడు IAM డెమో అనే యూజర్కి యాడ్ చేయడానికి S3_custom_ పాలసీ అనేది ఇక్కడ పాలసీస్లో యాడ్ అయింది. అదే మనం ఇన్లైన్ పాలసీ అనేది కనుక తీసుకుంటే ఈ ఇన్లైన్ పాలసీ అనేది ఓన్లీ ఈ పర్టికులర్ యూజర్ మీద యాడ్ అవుతుంది తప్ప ఈ పర్టికులర్ పాలసీ ఇన్లైన్ పాలసీ అనేది ఇక్కడ ఈ పాలసీస్లో మనకు కనిపించదు. అంటే దీని గురించి వేరే పాలసీస్లో ఒక పాలసీ అనేది క్రియేట్ అవ్వదు, కానీ ఓన్లీ ఈ పర్టికులర్ యూజర్కి మాత్రమే ఈ ఇన్లైన్ పాలసీ అనేది కనిపిస్తుంది. సో ఇది రెండింటి మధ్య డిఫరెన్స్. బట్ పర్మిషన్స్ కానీ యాక్సెస్ కానీ పాలసీ క్రియేట్ చేయడం కానీ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే యాడ్ ఇన్లైన్ పాలసీ చూడండి మళ్ళీ సేమ్ వచ్చింది. S3 సర్వీస్ని చూస్ చేసుకుందాం ఈసారి S3. నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి లిస్ట్లో ఇందాక లిస్ట్ ఆల్ మై బకెట్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఓన్లీ లిస్ట్ బకెట్ అనేది తీసుకుందాం. ఈ పర్మిషన్ దేనికి పనిచేస్తుందో మీకు తెలియకపోతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ మీద మీ మౌస్ అనేది పెడితే దాన్ని క్లిక్ చేస్తే అది దేనికి పనిచేస్తుంది అన్నటువంటిది మీకు ఇక్కడ చూపిస్తుంది. గ్రాంట్ పర్మిషన్లో లిస్ట్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్సైడ్ AWS S3 బకెట్. సో ఈ విధంగా మనకు చూపిస్తుంది. లిస్ట్ బకెట్ అనే ఒక్క పర్మిషన్ మాత్రమే నేను ఈ యూజర్కి యాడ్ చేస్తున్నాను. సో యాడ్ అయింది ఒక్క పర్మిషన్. ఇక్కడ చూడండి రీసోర్సెస్ అనేది ఇందాక మనకి ఎనేబుల్ కాలేదు, ఇప్పుడైతే ఎనేబుల్ అయింది. ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక్క రీసోర్స్కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయాలంటే స్పెసిఫిక్ యాడ్ ARN. ఈ బకెట్ ARN అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓన్లీ ఆ ఒక్క బకెట్కి మాత్రమే పర్మిషన్ అనేది యాడ్ చేస్తుంది. S3 ప్రాక్టికల్ డెమోకి మనం అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమున్నాయనేది చూడడానికి మాత్రమే పర్మిషన్ అనేది ప్రొవైడ్ చేద్దాం. యాడ్
యాడ్ చేసాం కదా. ఇప్పుడు JSONలో కూడా చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. సో ఎఫెక్ట్ అలౌ, యాక్షన్ వచ్చేసి లిస్ట్ బకెట్, రీసోర్స్లో చూడండి నాకు మనకి స్టార్ ఉంది, ఇప్పుడైతే బకెట్ AR అని మనకు కనిపిస్తుంది. సో ఈ ఒక్క బకెట్కి మాత్రం ఈ పర్మిషన్ అనేది యాడ్ అవుతుంది. రివ్యూ పాలసీ, దీనికి ఒక నేమ్ మెన్షన్ చేయండి, S3 లిస్ట్ బకెట్, క్రియేట్ పాలసీ. సో ఇక్కడ చూస్తే మీకు పాలసీ అనేది అయితే ఇక్కడైతే అటాచ్ అయ్యింది S3 లిస్ట్ బకెట్ అని. కానీ ఇక్కడ మీరు చూడండి ఇన్లైన్ పాలసీ అని ఉంది. సో ఇక్కడ మేనేజ్డ్ పాలసీలో మనకి పాలసీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఇన్లైన్ పాలసీ అనేది ఈ పాలసీస్లో అనేది యాడ్ అవ్వదు, ఓన్లీ ఈ ఒక్క యూజర్కి మాత్రమే యాడ్ అవుతుంది. మనం ఇంకా లేదు ఇక్కడ ఒకసారి పాలసీస్కి వెళ్ళి చెక్ చేయాలి అని అంటే మనం ఏం నేమ్ ఇచ్చాం, S3 లిస్ట్ బకెట్ ఇచ్చాం. ఒకసారి S3 ఫిల్టర్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా అది కనిపించాలి. కానీ మనం ఇక్కడ ఇచ్చింది మేనేజ్డ్ పాలసీ కాదు కాబట్టి, ఇన్లైన్ పాలసీ కాబట్టి అది పాలసీస్లో సేవ్ అవ్వదు. ఈ ఒక్క డిఫరెన్సే మనకి ఇన్లైన్ పాలసీకి అండ్ కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్కి ఉంటుంది. ఒకసారి మనకు లిస్ట్ బకెట్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను, బకెట్స్ అనేవి అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఏం చెక్ చేద్దాం అంటే ఈ S3 ప్రాక్టికల్ డెమో అనే బకెట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఈ ఒక్క బకెట్కే మనం పర్మిషన్స్ అనేది ఇచ్చాం కాబట్టి. సో పర్మిషన్ అనేది ఇచ్చాం కాబట్టి మనకి ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రం అయితే ఇది చూపిస్తుంది. సో ఇదైతే ఓకే. కానీ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే వేరే బకెట్లో కూడా వెళ్ళి అక్కడ ఆబ్జెక్ట్స్ చూపిస్తుందా లేదా అని చెక్ చేద్దాం. ఈ ఫస్ట్ బకెట్కి వెళ్తున్నాను. ఫస్ట్ బకెట్ ARN అనేది నేను అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నాకు ఇన్సఫిషియెంట్ పర్మిషన్స్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా మనం ఇంకా ఫైన్ గ్రైన్డ్ యాక్సెస్ అనేది ఒక పర్టికులర్ రీసోర్స్కి ఇవ్వాలా లేకపోతే అన్ని రీసోర్స్కి ఇవ్వాలా అనేది కూడా మనం ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చు. అయితే ఇంకొకటి ఒక్క ARN ఒకటి యాడ్ చేసి ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. ఈ S3 లైఫ్ సైకిల్ రాకేష్ దానికి ఇందులో కూడా మనం ఒకసారి పర్మిషన్ యాడ్ చేద్దాం. ఆ సేమ్ ఈ పర్టికులర్ ఇన్లైన్ పాలసీని ఎడిట్ చేయడానికి మనం ఇది క్లిక్ చేసి ఎడిట్ పాలసీ అనేది క్లిక్ చేస్తే సేమ్ పాలసీని మనం ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ రీసోర్సెస్ ఉంది కదా, దీన్ని ఎరేలా చేసి మనం కామా పెట్టి సెకండ్ బకెట్ ARN కూడా ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఆ బకెట్కి కూడా పర్మిషన్ అనేది అయితే యాడ్ అవుతుంది. ARN యాడ్ చేయాలి, బకెట్ నేమ్ కాదు. రివ్యూ పాలసీ, సేవ్ చేంజెస్. సో బకెట్లోకి పర్మిషన్స్ అయితే యాడ్ అయినాయి. ఇప్పుడు చూడండి నేను ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేసి చూస్తాను. ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా నాకు కనిపించాలి. సో అప్లై చేసిన వెంటనే మనకి కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. బట్ అయితే మీ ఒక 30 సెకండ్స్ కానీ ఒక 1 మినిట్ కానీ వెయిట్ చేసి మనకి కంప్లీట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు రీఫ్రెష్ చేసినప్పుడు మనకి అందులో ఉన్న ఫైల్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం AWS కస్టమర్ మేనేజ్డ్ పాలసీని అట్లానే ఈ ఇన్లైన్ పాలసీ గురించి అయితే ఇందులో చూసాం, ఏ విధంగా అటాచ్ చేయాలి, ఏ విధంగా కస్టమ్ పాలసీని క్రియేట్ చేయాలనేసి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రోల్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, రోల్స్కి పర్మిషన్స్ అనేది ఎలా యాడ్ చేయాలి, అట్లనే మనకి పర్మిషన్ బౌండరీ అంటే ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.